1971 డిసెంబర్ 3వ రోజు భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలైంది. డిసెంబర్ 10వ రోజు మన రా అమెరికా యొక్క రేడియో మెసేజ్ ను ఇంటర్సెప్ట్ చేసింది. ఆ మెసేజ్ లో అమెరికా వార్ జోన్ లో ఎంటర్ అవ్వబోతోంది అని ఉంది. యుఎస్ తన 75 టన్నుల మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను, ఫైటర్ జెట్స్, గైడెడ్ మిసైల్స్, డెస్ట్రాయర్స్, అసాల్ట్ షిప్స్ ఇలా మొత్తం బందోబస్తుతో ఇక్కడ అంటే ఈస్టర్న్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ దగ్గరకు వస్తోంది అని తెలిసింది. బే ఆఫ్ బెంగాల్ లో కేవలం 20 టన్నుల మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మాత్రమే ఉంది. అమెరికా శక్తిని ఇది ఆపలేదు. సేమ్ టైమ్ లో రష్యా ఇంకొక మెసేజ్ ను ఇంటర్సెప్ట్ చేసింది. బ్రిటిష్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన హెచ్ఎంఎస్ సీగల్ భారత్ యొక్క వెస్టర్న్ సైడ్ ను బ్లాక్ చేయడానికి బయలుదేరింది. యుఎస్ యూకే గుంటనక్క ప్లాన్ ఏంటి అంటే, వెస్ట్ సైడ్ లో బ్రిటిష్ మనల్ని ఆపుతుంది, ఈ సైడ్ లో బే ఆఫ్ బెంగాల్ లో అమెరికా తన మజిల్ పవర్ ను చూపిస్తుంది, ఇండియన్ నేవీను వీక్ చేయాలి అనుకున్నారు. రష్యా రంగంలో దిగింది. ఆగస్ట్ 1971 లో రష్యా భారత్ మధ్య పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ జరిగింది. తన మిత్రుడి కోసం రష్యా రెండు పెద్ద శక్తులకు వ్యతిరేకంగా యుద్ధంలో దిగింది. వెస్టర్న్ వరల్డ్ కు సవాల్ విసిరింది. రష్యన్ నేవీ అణుబాంబులతో ఉన్న ఫ్లోటిల్లాను బే ఆఫ్ బెంగాల్ లో దించింది. ఇది చూసిన బ్రిటిష్, అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వెనక్కి వెళ్లిపోయాయి. దీని తర్వాత